Hey guys, I'm back with another beautiful vlog. ఈ రోజు అయితే నేను ఎల్లమ్మ కళ్యాణం వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యానన్నమాట. హైదరాబాద్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం చాలా బాగా జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో ఫస్ట్ ట్యూస్డే ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ట్యూస్డే రోజు ఎల్లమ్మ కళ్యాణం చేస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడి నుంచో వస్తారనమాట భక్తులు. మేము ఫస్ట్ ఇక్కడికి రీచ్ అయిన తర్వాత అమీర్పేట్ డివిజన్ సర్లా మ్యామ్ మాకు చాలా క్లోజ్ అనమాట, జస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్. ఇంకా అలా V5 న్యూస్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు అయితే చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే. ఇంకా అలా కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో సెషన్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం కాబట్టి న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా చాలా క్లోజ్ అనమాట మాకు, అండ్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు వాళ్ళు కూడా. ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour వరకు ఫోటో సెషన్ జరిగింది. ఆ తర్వాత V6 చంద్రవతో అయితే సెల్ఫీస్ తీసుకున్నాం మేము. లాస్ట్ ఇయర్ నేను మాస్క్ పెట్టుకుంటే ఏమంటుంది అంటే తను ఇంత బాగా రెడీ అయిన తర్వాత మాస్క్ ఎందుకు రా తీసేయండి అమ్మా అని చెప్పేసి అంటుంది అనమాట. అందుకని ఈసారి సెల్ఫీ తీసుకునేటప్పుడు నేను మాస్క్ ఏం పెట్టుకోలేను, ఇంకా ఫోటోలో రావట్లేదు అని చెప్పేసి నేను ఇటు సైడ్ వచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత TV9 వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చాము అని ఇంత సింపుల్గా చెప్తున్నాను, కాకపోతే 2021లో అయితే జస్ట్ ఫ్లోలో ఇచ్చేసా ఇంటర్వ్యూ. ఇంకా తర్వాత 2 years దూరంగా ఉన్న ఇంటర్వ్యూస్కి ఫస్ట్ వీడియో చెక్ చేసిన తర్వాత ఆడియో కూడా చెక్ చేసుకుంటారు. సో అందుకని కొంచెం టైం అయితే పడుతుంది కదా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫుల్ నాయిస్ వస్తుంది డీజే సౌండ్కి. ఇంకా నేను ఏం చెప్పాలని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, నేనైతే అసలు ప్రిపేర్ అవ్వలేను. జస్ట్ అనుకుంటున్నాను ఏం చెప్పాలని చెప్పేసి ఒక ఫ్యూ లైన్స్. ఆ టైంలో అసలు బ్లాంక్ అయిపోతాము. ఈ అంకుల్ వచ్చేసి చాలా మంచి చెప్పండి, ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అలా ఒక 15 minutes వరకు ఇలా డిస్కషన్ మొత్తం చేసేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను కొంచెం ప్రిపేర్ అయింది అయితే చెప్తున్నాను అంతే. నేను డైలీ యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తున్నా కూడా ఎందుకో తడబడినట్టు అనిపించింది. నేను చేసిన సింగిల్ వ్లాగ్స్కి అండ్ ఇలా చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంత కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అయితే అనిపించలేదు నాకు. ఇలా సడన్గా చెప్పాలంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదా, కానీ ఫ్రీ టైంలో మాట్లాడడం అంటే నేనైతే నాన్ స్టాప్ మాట్లాడేస్తా కదా, ఏదో అలా చెప్పేస్తా అనమాట. ఇంకా తర్వాత శ్రావణిని చెప్పమంటే శ్రావణి చెప్పలేదు ఫస్ట్. ఇంకా ఆ తర్వాత నేను ఒక 2 minutes అలా మాట్లాడేసిన తర్వాత శ్రావణి కూడా చెప్పిందనమాట. మిడిల్లో ఏదైనా సడన్గా వర్డ్స్ మర్చిపోతున్నాను అనమాట, అది చెప్పడానికి కోసం శ్రావణి హెల్ప్ చేస్తుంది. వాయిస్ సరిగ్గా రాలేదంట, అయితే మళ్ళీ చెప్పమని అంటున్నారు స్టార్టింగ్ నుంచి. నాకైతే తెలుసు, ఎందుకంటే నేను వ్లాగ్స్ చేస్తాను కాబట్టి మినిమం ఒక 2-3 times అలా తీసుకుంటే కానీ మనకి వీడియో కరెక్ట్గా రాదు కదా. అండ్ హియర్ దే గేవ్ ఫ్యూ క్వశ్చన్స్, మేమైతే ఆన్సర్ చేయాలి ఇప్పుడు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. ఆషాఢ మాసంలో ఏం చేస్తాము, నాకు తెలిసింది ఏంటో మనం చెప్పాలన్నమాట. ఇలాంటివి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. ఇలా ఒక 1 hour అయితే మాకు అయ్యింది. ఇంకా మిడిల్లో అందరు ఇటు అటు తిరిగేసరికి మళ్ళీ షార్ట్ కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా మేము చెప్తున్నామని చెప్పేసి మా డాడీ జస్ట్ చూసేసి వెళ్తున్నారు.
చేసుకునేసరికి 1 అవర్ పైనే అయింది మాకు. ఇంకా నేను అప్పటి నుంచి స్టేజ్ పైనకి వెళ్ళే కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను. దగ్గర నుంచి దర్శనం చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా అని. ఇంకా అలా నేను శ్రావణి ఇద్దరం వెళ్ళామన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ లానే ఈసారి కూడా చాలా బాగా జరిగింది దర్శనం. అయితే మార్నింగ్ వచ్చాకనే కిషన్ రెడ్డి సార్ తో మాట్లాడాము. ఇంకా వీడియోస్ రాలేదని చెప్పేసి ఇందులో యాడ్ చేయలేదు. 3 డాల్స్ లా ఉన్నారని చెప్పి మాకు కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చాక అయితే హాఫ్ డే మొత్తం ఫోటోషూట్కే అయిపోయింది. ఇంకా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఇంట్లో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అంత మంచిగా అనిపించింది నాకైతే. నేనైతే బిహైండ్ ద సీన్స్ కూడా పోస్ట్ చేశాను అనమాట. నేనైతే మండే నుంచి ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. మీరు నా ముందు వ్లాగ్ కూడా చూసే ఉండొచ్చు. ఎదుర్కోలు చేశారు కదా, లైక్ ఊరేగింపు అంతా ఉంటుంది కదా, ఆ వీడియో కూడా క్లియర్గా అప్లోడ్ చేశాను నేనైతే. మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అసలు చూసిన వాళ్ళందరూ కాంప్లిమెంట్ ఇస్తూనే ఉన్నారు. మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉన్నాం అనమాట వాళ్ళకి. కళ్యాణం చేసే రైట్ సైడ్ లో త్రిశూలం పెట్టారనమాట. ఇలా ఉండడం చాలా చాలా మెయిన్ అట్రాక్షన్ లా అనిపించింది. ఇంకా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి కూడా కళ్యాణం చాలా క్లియర్ గా కనిపించడం కోసం LED స్క్రీన్స్ కూడా పెట్టారు. అండ్ మీరు చూస్తున్నారు కదా కళ్యాణం అప్పుడు నేనైతే నా చేతిలో ఫోన్సే లేవు అసలు. మండే నైట్ నుంచి అసలు మొబైలే యూజ్ చేయలేను నేనైతే. ఈసారి కూడా కళ్యాణం చాలా బాగా జరిగింది. ఇంకా కళ్యాణం జరిగేటప్పుడు నేను వీడియో సెట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా నేను శ్రావణి సచిన్ మొత్తం చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇంకా మేము ఇక్కడ ఏమేం చేసామో అన్ని వీడియోస్ తీసాను నేనైతే. ఈసారి నా హెయిర్ స్టైల్ అయితే చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తాను నేను. ఈసారి అయితే అంతా కొత్తగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇంకా మండపం పైన ఎక్కువసేపు ఉన్నాం. తర్వాత అంతా ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు అనుకున్నాను, కానీ ఇది వీడియో. ఇంకా ఇలా జరిగింది అనమాట మొత్తం. ఇంకా అప్పటికే 4 అవుతుంది. మేము ఇంకా లంచ్ కూడా చేయలేదు. టైం అయితే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ అయితే రథోత్సవం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను.